ప్రైజ్ ది లార్డ్. 18వ కీర్తన 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడి యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యంలో ఉంది. మన దీపాన్ని ఆయన వెలిగించకపోతే ఈ ప్రపంచంలో మన ఆత్మ దీపాన్ని వెలిగించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మనము సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాం. మన జీవితంలో సమస్తము ఆయన వశంలో ఉంది. మన ప్రాణం, మన జీవం, మన భవిష్యత్తు సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన వెలిగించేవాడై ఉన్నాడు. మన జీవితపు దీపాన్ని ప్రభువే వెలిగించాలి. మరి దీపాన్ని ఆర్పివేయడానికి చాలా ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి కదా. మన ఆయుష్ అనేటువంటి దీపాన్ని, మన ప్రాణము అనే దీపాన్ని, మన ఆనందము అనే దీపాన్ని, మన సంతోషం అనే దీపాన్ని, మన సంతృప్తి అనే దీపాన్ని ఆర్పివేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చాలా సుడిగాలులు, పెనుగాలులు, తుఫానులు, ఈదురుగాలులు ఆ దీపాన్ని ఆర్పివేస్తూ ఉంటాయి. మరి ఈ జీవితాన్ని ప్రభు చేతిలో మనం పెట్టుకున్నప్పుడు మన దీపాన్ని ఆయన వెలిగిస్తాడు. అంత మాత్రమే కాదు, చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగులోకి నడిపిస్తాడు. మనకున్న అంధకారాన్ని ఆయన వెలుగుగా మార్చగలడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దీపము ఆరిపివేయబడిన పరిస్థితిలో ఉన్నావా? సమస్తము గాఢాంధకారంగానే నీకు కనబడతా ఉందా? అనగా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాల కొలిమిలో కూరుకుపోయి ఉన్నావా? అదే కదా నీకు చీకటిగా అనిపిస్తుంది. మరి నీ చీకటిని వెలుగుగా మార్చేవాళ్ళు ఎవరూ లేరన్నో బాధపడొద్దు. ఈ లోకంలో వారికి నిరీక్షణ లేదు. కష్టాల కడలలో కొట్టుకుపోతూ ఇంకా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరని వారు తమ జీవితాల్ని చాలా భయంకరంగా చాలించుకుంటున్నారు. ఇటీవల డాక్టర్ గారు ఎంతో పేరుగాంచిన వాడే, డబ్బున్నవాడే, తెలివితేటలున్నవాడే, యవనస్తుడే జీవితంలో కొన్ని పరిస్థితులకు తాళలేక, ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, కుటుంబంలో ఏర్పడిన కొన్ని పరిస్థితులు తాళలేక తన ఇద్దరు పిల్లల్ని, భార్యను, తల్లిని చంపివేసి ఆయన కూడా చనిపోయాడంట. ఎంత బాధాకరమైన విషయం. నిరీక్షణ లేక, ధైర్యం లేక, ఆదరించేవారు ఎవరూ లేరన్న ఉద్దేశంతో ఆయన ఆ పరిస్థితికి వచ్చాడు. అయితే ఈరోజు వాక్యం వింటున్న నీకు ఆదరణ ఉంది, నీకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎవరో కాదు, ప్రభువే. ఒకవేళ ఏ చీకట్లో నువ్వు ఉన్నా నిన్ను ఆయన వెలుగులో తీసుకొస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే నలిగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వస్తావు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీ దీపాన్ని వెలిగిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు వెలిగిస్తాడు. నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ చదువును వెలిగిస్తాడు. నీ ఉద్యోగ జీవితంలో అభివృద్ధినిస్తాడు. నీ వ్యాపారంలో అభివృద్ధినిస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడుదల చేస్తాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా తన బిడ్డల విషయంలో ఆయన. నీకు చేస్తాడు. నువ్వు నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా పాపమును విడిచి జీవించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రేమ నమ్మకం తెలియని మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏ చీకటి కార్యాలున్నా, ఏ అపవాది కార్యాలున్నా లయపరిచి బిడ్డలకు వెలుగును దయచే, నెమ్మదిని, సమాధానాన్ని దయచే. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.